ఎప్పుడైనా యూఎస్లో 1,04,000 ఉండే ఐఫోన్ ఇండియాకి వచ్చేసరికి 1,44,000 ఎందుకు అవుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి రీజన్ హై ఇంపోర్ట్ డ్యూటీ అండ్ ట్యాక్సెస్. ఇండియాలోకి బయట కంట్రీస్ నుండి వచ్చే ఏ ప్రోడక్ట్ ఆర్ గుడ్స్ మీద అయినా గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీ ఛార్జ్ చేస్తుంది. దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే లోకల్ ఇండస్ట్రీస్ని ఇంటర్నేషనల్ కాంపిటీషన్ నుండి కాపాడడం. దీనికి కస్టమ్స్ డ్యూటీ అని, టారిఫ్స్ అని, ఇంపోర్ట్ టారిఫ్స్ అని చాలా పేర్లే ఉన్నాయి. ఇవి ఒకవైపు గవర్నమెంట్కి ఇన్కమ్ తీసుకొని వస్తే, మరోవైపు ఇంపోర్టెడ్ ఐటమ్స్కి ఉండే హై కాస్ట్ వల్ల పీపుల్ని లోకల్ గుడ్స్ అండ్ ప్రొడక్ట్సే యూజ్ చేసేలాగా ఎంకరేజ్ చేస్తుంది. అయితే రీసెంట్గా ఇండియా అండ్ యూకే గ్రౌండ్ బ్రేకింగ్ డీల్ సైన్ చేశాయి. అదేంటి, ఆ డీల్ ఎందుకు, అండ్ దీనివల్ల మెయిన్గా ఇండియాకి, మరీ ముఖ్యంగా మీలాంటి మాలాంటి కామన్ పీపుల్కి ఏం యూజ్ ఉందో ఈ వీడియోలో చూద్దాం. డీల్ విషయానికి వస్తే రీసెంట్గా 24 జూలై ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ ఇండియా అండ్ యూకే మధ్య ట్రేడ్ని ఎంకరేజ్ చేసేలాగా ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. అదే ఈ కంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్, ఆల్సో నోన్ యాజ్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ డీల్తో 99% ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ యూకేలోకి ఫ్రీగా ఎంటర్ అవ్వచ్చు వితౌట్ ఎనీ ఇంపోర్ట్ డ్యూటీ. ఇండియాలో క్రూషియల్ సెక్టార్స్ అయిన టెక్స్టైల్స్, మరైన్ ప్రోడక్ట్స్, ఫుడ్వేర్, టాయ్స్, జెమ్స్, జ్యువెలరీ, ఇంజనీరింగ్ గూడ్స్ అండ్ వాట్ నాట్, ఇలా ఇవన్నీ ఈ యూకే మార్కెట్లోకి ఫ్రీగా ఎంటర్ అవ్వచ్చు. ఒక ఎగ్జాంపుల్తో చెప్పొచ్చు కదా? ఓకే, లిజన్. ఈజీగా అర్థం అవ్వడానికి బయర్ సెల్లర్ ఎగ్జాంపుల్తో చెప్తా. జస్ట్ ఇమాజిన్, నువ్వు ఒక మెరైన్ డీలర్వి అండ్ నీ దగ్గర ఒక 10 lakh రూపీస్ వర్త్ ఆఫ్ స్టాక్ ఉంది. అది ఫిష్ పికిల్సే కానీ, పేస్టే కానీ, దాన్ని నువ్వు యూకేకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నావు. అది యూకే రీచ్ అయ్యి అక్కడ ఒక బయ్యర్ నీ స్టాక్ని అన్లోడ్ చేసుకోవాలంటే అతను ప్రోడక్ట్ కాస్ట్ 10 lakhs ప్లస్ ఇంపోర్ట్ డ్యూటీ 20% అంటే 2 lakhs, అండ్ దీని తోడు ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ కూడా ఉంటాయి. టోటల్ అతనికి 12,70,000 దాకా పడుతుంది. ఇంత హై ఇంపోర్ట్ డ్యూటీ ఛార్జెస్ వల్ల బయర్స్ నీ దగ్గర నుండి ఇంపోర్ట్ చేసుకోవాలని అనుకున్నా 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఇది అంత ఎఫ్టీఏకి ముందు. బట్ ఇప్పుడు ఈ డీల్ తర్వాత 10 lakh రూపీస్ వర్త్ ఆఫ్ స్టాక్కి ఎంత పే చేయాలో తెలుసా? 0 ఇంపోర్ట్ డ్యూటీ. కేవలం ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ ఈ బయర్ పే చేయాలి. దీంతో బయర్స్ ఎక్కువ అవుతారు, మన సీ ఫుడ్కి డిమాండ్ ఎక్కువ అవుతుంది. అల్టిమేట్లీ మన మెరైన్ ఇండస్ట్రీ ఎక్స్పాండ్ అవుతుంది. మెరైన్ ప్రొడక్ట్స్ మీద కాదు, మిగతా ఇండస్ట్రీస్ కూడా ఈ డీల్ వల్ల చాలా బెనిఫిట్ అవుతారు. టెక్స్టైల్స్ మీద ముందు 12%, జ్యువెలరీ అండ్ జెమ్స్ మీద 16%, ఇంకా ప్రాసెస్ ఫుడ్స్ మీద అయితే 70% ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. ఇప్పుడు ఇవన్నీ 0. ఈ డీల్ వల్ల రెండు దేశాలకి, ముందుగా ఇండియాకి ఏం యూజ్ అనేది చూస్తే, మోర్ దెన్ 95% ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్స్ మీద 0 టారిఫ్స్ ఉండబోతున్నాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పికల్స్, స్పైసెస్, ఫ్రూట్ పల్ప్, ఇలా చాలా వాటికి యూకేలో ల్యాండింగ్ కాస్ట్ 0 అవ్వడంతో మన ఎక్స్పోర్ట్స్ పెరిగి లోకల్ ఫార్మర్స్కి హెల్ప్ అవుతుంది. అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం ఈ డ్యూటీ ఫ్రీ యాక్సెస్ వల్ల ఇండియన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ నెక్స్ట్ 3 yearsలో 20% పెరగనున్నాయి. 2030 కల్లా ఇండియా పెట్టుకున్న $100 billion అగ్రి ఎక్స్పోర్ట్స్ మార్క్ని రీచ్ అవ్వడానికి కూడా ఈ డీల్ హెల్ప్ అవుతుంది. ఇండియన్ టీ ఎక్స్పోర్ట్స్లో యూకేకి 5.6% షేర్ ఉంది. స్పైసెస్లో కూడా 2.9% షేర్ ఉంది. ఇప్పుడు టారిఫ్ 0 అయితే ఈ మార్కెట్ షేర్ కూడా పెరగచ్చు. ఇండియన్ స్పైసెస్ అన్నా, టెక్స్టైల్స్ అన్నా, సీ ఫుడ్ అన్నా యూకేలో మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మన ఇండియన్ ప్రొడక్ట్స్ అక్కడ మార్కెట్లో ఈజీగా ఎంటర్ అవడంతో అక్కడ లోకల్ ప్రొడక్ట్స్కి గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. అండ్ మన ఇండియన్ మార్కెట్ కూడా ఎక్స్పెండ్ అవుతుంది. ఎక్కువ ప్రొడక్ట్స్ సేల్ అవుతున్నాయంటే ఎక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయాలి, అంటే ఇండియాలో ఎక్కువ జాబ్స్ జనరేట్ అవుతాయి. ఇండియాలో ఉన్న కోస్టల్ స్టేట్స్ అన్నిటికీ ఈ డీల్ మంచి ఇన్కమ్ జనరేట్ చేస్తుందని ఒక అంచనా. యూకేకి ఈ డీల్ వల్ల అవసరం ఏంటి అని చూసే ముందు మనం ఇంకొక చిన్న విషయం తెలుసుకోవాలి. అదే EU అండ్ బ్రెక్సిట్. వరల్డ్ వార్ 2 తర్వాత యూరోప్లో ఇలాంటి వార్స్ ఫ్యూచర్లో జరగకుండా ఆపేలాగా యూరోపియన్ కంట్రీస్ అన్ని ఒక యూనియన్ ఫామ్ చేశాయి. అదే ఈ యూరోపియన్ యూనియన్, EU. ఈ యూనియన్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కంట్రీస్ అండ్ ఎకనామీస్ అన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటే ఫ్యూచర్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ వార్స్ దాకా వెళ్ళకుండా ఉంటాయి. ఇంతేకాకుండా ట్రేడ్ కూడా ఈజీగా అవుతుంది, స్టెబిలిటీ పెరుగుతుంది. అయితే జూన్ 23, 2016లో బ్రిటన్ ఈ యూనియన్లో ఉండాలా వద్దా అని జరిగిన ఓటింగ్లో 51.9% బ్రిటిష్ ఓటర్స్ ఈ యూనియన్ నుండి ఈ బ్రిటన్ ఎగ్జిట్ అవ్వాలి అని ఓటేశారు. దీంతో ఫైనల్లీ Jan 31, 2020 బ్రిటన్ అఫీషియల్లీ ఈ యూనియన్ నుండి బయటకు వచ్చేసింది. ఇదే బ్రిటిష్ ఎగ్జిట్, బ్రెగ్జిట్. ఇప్పుడు మనం యూకేకి ఈ డీల్ వల్ల ఏం యూజ్ అనే విషయానికి వస్తే, యూజ్ కాదు, లిటరలీ యూకేకి డీల్ అవసరం. ఈయూలో ఉన్నప్పుడు యూకేకి చాలా బెనిఫిట్స్ ఉండేవి. ట్రేడ్లో కానీ, జాబ్స్లో కానీ, ఫండింగ్లో కానీ, ట్రావెల్లో కానీ అన్నీ ఈజీగా ఉండేవి, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా. వన్స్ EU నుండి బయటకు వచ్చేసాక యూకేకి ఆ గ్యాప్ని ఫిల్ చేసే ఆల్టర్నేటివ్ దొరకలేదు. ఇప్పుడు ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఈ FTA డీల్ చాలా అవసరం. యూకేకి ఈ డీల్తో ఆ గ్యాప్ మొత్తం ఫిల్ అవ్వకపోయినా ఇండియా లాంటి ఒక లార్జ్ కన్జ్యూమర్ మార్కెట్ ఓపెన్ అవుతుంది, బిజినెస్ పెరుగుతుంది, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఇండియాతో బైలాటరల్ రిలేషన్స్ స్ట్రాంగ్ అవుతాయి. యూకే నుండి వచ్చే లగ్జరీ గుడ్స్ ఇండియాలో తక్కువ ప్రైస్కే దొరుకుతాయి, ముఖ్యంగా లగ్జరీ కార్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ విస్కీ.
విస్కీ మీద 150% ఉన్న టారిఫ్ నెక్స్ట్ 10 ఇయర్స్లో 40%కి తగ్గబోతుంది. కార్స్ మీద కూడా 110% నుండి 10%కి రాబోతుంది. ఈ డీల్తో యూకేలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని చూస్తున్న ఇండియన్ బిజినెస్కి కూడా ప్రాసెస్ ఈజీ చేస్తుంది. దీంతో యూకే ఎకనామీకి హెల్ప్ అవుతుంది. అయితే అగ్రిమెంట్ జూలై 24 సైన్ చేసిన ఫుల్లీ ఇంప్లిమెంట్ అవడానికి టైం పడుతుంది. సైన్ చేశాక ఈ FTA ఇంప్లిమెంటేషన్లోకి రావడానికి ఒక ఫార్మల్ అప్రూవల్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. బ్రిటన్ పార్లమెంట్లో దీని మీద డిస్కస్ చేసి ఏం మేజర్ అబ్జెక్షన్స్ లేకపోతేనే దీన్ని అప్రూవ్ చేస్తారు. దీనికి ఒక 1 year దాకా టైం పట్టొచ్చు. అండ్ ఇండియాలో కూడా క్యాబినెట్ అప్రూవల్స్ కావాలి. వన్స్ ఈ అప్రూవల్స్ అన్నీ వచ్చాక ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. అప్పుడు కూడా అన్ని బెనిఫిట్స్ ఒకేసారి ఇంప్లిమెంట్ అవ్వవు. ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, మెషినరీ, ఫార్మా వీటన్నిటి మీద ఇమీడియట్గా 0 టారిఫ్స్కి రెడ్యూస్ అయిపోతాయి. బట్ సెన్సిటివ్ ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి. స్కాచ్, విస్కీ, డైరీ, ఆటోమొబైల్స్ వీటి మీద ఫేసెస్లో రెడ్యూస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ విస్కీ మీద టారిఫ్స్ ఒకేసారి కాకుండా ఓవర్ ద నెక్స్ట్ 10 years గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతుంది. ఒక రఫ్ ఎస్టిమేట్ చూసుకుంటే ఇది 2026 సెకండ్ హాఫ్లో ఫుల్లీ ఇంప్లిమెంట్ అవ్వచ్చు. ఎలా అయినా ఇది ఇంప్లిమెంట్ అయితే అటు యూకేకి ఇటు ఇండియాకి మేజర్ బెనిఫిట్సే ఉన్నాయి. గ్లోబల్ ట్రేడ్లో చైనాకి ఆల్టర్నేటివ్గా గ్రో అవ్వాలని చూస్తున్న మన ఇండియాకి కూడా ఇది ఒక మేజర్ బూస్ట్ అనే చెప్పాలి. మెయిన్గా మన ఇండియన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ పెరిగి ఇండియాలో జాబ్స్ జనరేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుందని ఆశిద్దాం. ఈ డీల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద మరెన్నో వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.